ఎలా ఉన్నారు? 8, 9, 10, 11, 12 ఒక 5 days 5-6 days ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 50% టైం అయిపోయింది చూస్తుంటాయి కానీ ఇది ఈ ఆసనాలు కానీ ప్రాణాయామం అంటే మనకి యోగా అనుకుంటే అందరూ ఆసనాలే అనుకుంటారు, కానీ కాదు. ఇది ఒక యోగ విద్య, బ్రహ్మ విద్య. అందరికీ రాదు యోగం అని అంటారు కదా. యోగం అంటే మన శరీరాన్ని, మన మనసుని, మన శ్వాసని, మనం ఏంటని తెలుసుకుంటూ దానికి మన అనుసంధానంతో ఎప్పుడు కలిసి జీవించిన కలయిక, అలాంటి స్థితిలో జీవించడాన్ని యోగం, యోగాసనం అన్నారు. అయితే ఇందులో అష్టాంగ యోగం అని ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు కాదు, ఈవెన్ బుద్ధుడు కూడా అతను ఏం చదవలేదు, కానీ సేమ్ కాన్సెప్ట్ చెప్పారు. అంటే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో, మనకి నిప్పు ముట్టుకుంటే కాలడం, చల్లగా ఐస్ ముట్టుకుంటే చల్లగా ఒక ఫీల్. అలాగే కొన్ని యూనివర్సల్గా ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఎప్పుడు మారారు. సో అలాంటి దాంట్లో ఎవరున్నా కూడా అల్టిమేట్గా దానికి నిప్పు ముట్టుకుంటే ఎవరికైనా కాలుతుంది, సత్యం. సో అలాగే మనకి గమనీయమాలు అంటే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ఒక ప్రిన్సిపల్స్ నేర్పించాం. తర్వాత ఆసనాలు చేయడం అంటే మన శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం, మన యొక్క ఆర్గాన్స్ని ఎట్టుపడితే అంటే శరీరం సరిగ్గా లేకపోతే, శరీరం కలధర్మ సాధనం కదా, అదే సరిగ్గా లేకపోతే ఇంకేముంటుంది. సో చిన్న దగ్గు, జలుబు, తలనొప్పి వస్తేనే మనం మనసులో మనసు ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటివి మెడ నొప్పులు, నడు నొప్పులు, డయాబెటీస్, క్యాన్సర్, ఇంకోటి పక్షవాతం ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకేం సాధన చేస్తారు? ఏం చేయలేదు. దీని శరీరానికే సరిపోతుంది. కాబట్టి దీన్ని సరిగా పెట్టుకుంటేనే మనకు ఈ వాహనం లాంటిది ఎంత అద్భుతంగా మనం అక్కడికి చేరాలన్నా, ఎంత స్ట్రాంగ్, ఎంత కండిషన్గా పెట్టుకుంటే మనం చివరి వరకు ఇబ్బంది లేకుండా చేరుతాం. అంతే కదా. సో అందుకని దీన్ని యాక్టివ్గా పెట్టుకోవడానికి ఆసనాలు అంటే భంగిమలు, అంటే రకరకాల వాట్లలో మన శరీరంలోని కండరాలు, కీళ్ళు, నరాలు, ఎముకలు, రక్తనాళాలు, అలాగే లోపల అవయవాలన్నీ యాక్టివ్గా పనిచేయడానికి. ఇది వీటితో పాటు ఆహారము, అలవాట్లు, మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఆ తదుపరి ఎప్పుడైతే చేస్తామో దీని తర్వాత స్టెప్ ప్రాణాయామం ఉండాలి. ప్రాణాయామం అంటే మనం గాలి తీసుకొని రెగ్యులేట్ చేయడం. ఇది ఏమిటి అంటే మన మనస్సుని కంట్రోల్ చేసే విధానం ఓన్లీ ప్రాణశక్తి ద్వారా. అని మన శ్వాస స్టార్ట్ అయ్యేది గాలితో, వదిలేసి చివరి ఏళ్ళు శ్వాస వదిలేస్తే మనం అయిపోయినట్టు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో మన జీవితం నడుస్తుంది. ఇది శరీరానికి. అలాగే మన మనసు కూడా, మీరు ఎంత ఆవేశంగా, ఎంత ఉద్భుతంగా ఉన్నా కూడా మనసు చాలా ప్రశాంతంగా పెట్టుకునే విధానం నేర్చుకుంటే మనం ఆ స్పీడ్గా వెళ్ళేటువంటి టెన్షన్, ఒత్తిడి, ఎంతమంది ప్రతి కుటుంబంలోనూ ఈ ఒత్తిడిలు, ఈ అన్నెసరీ థాట్స్, అన్యూ టెన్షన్స్ పెట్టుకొని జరగదు, కానీ జరుగుతుందేమని భయం, ఆందోళనతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయి కరెక్ట్. ఒక్క వ్యక్తికి మోకాలు నొప్పులు వస్తే వాళ్ళు సఫర్ అవుతారు. యాక్సిడెంట్ అయి కాలు వెళ్తే వాళ్ళకి బాగా నొప్పి వచ్చి వాళ్ళు సఫర్ అవుతారు. కానీ ఒక మైండ్ ఖరాబ్ అయినటువంటి వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటే, డిస్టర్బ్గా ఉంటే, మీ మొత్తం హోల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పక్క ఫ్యామిలీస్ వేరే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఆ మైండే సరిగ్గా లేకపోతే సమాజంలో డిస్టర్బ్ అవుతుంది కాదంటారు. ఒక నెగిటివ్ మైండ్స్, వేరే డిఫరెంట్ థాట్స్లో అలా జీవిస్తే, ఒక దొంగగా, ఒక ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తిగా మన ఆలోచన వెళ్ళి రౌడీజం, ఇంకో రకంగా దుర్మార్గం చేస్తే ఎంతమంది సఫర్ అవుతారు. అట్లా పోతూ స్నాక్ చేసి పోతూ చంపేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. ఇలాంటి మెంటల్గా మైండ్ డ్యామేజ్ అయిన వాళ్ళు దేశంలో ఉంటే ఎంత డిస్టర్బ్ ఉంది కదా. సో అందుకని మనసు చాలా ప్రధానమైనటువంటి ఆలోచన పరంపర, అది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే మన శ్వాసను పట్టుకుంటే అదొక్కటే చాలు. ఈవెన్ వేమన కూడా అదే చెప్తారు. మన మనసు ఒక్కటే చాలు, దాన్ని ఒక్కడిని పట్టుకుంటే మీరు ఈ యొక్క శ్వాస నుంచి ముక్తికి వెళ్ళొచ్చు అని అంటారు. నిజంగా కూడా మన ఎక్స్పీరియన్స్లో ఆ అనుభూతి ఉంది.
దాని తర్వాత ప్రత్యాహారం అంటే విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్. మనకి తాబేలు ఎలాగైతే లాక్కుంటుందో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చూడండి మీ తాబేలు ఎలా నేర్చుకుంటుంది, మన సెన్సెస్ అన్నిటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం కంట్రోల్ అంటే నియంత్రించుకోగలగాలి. కళ్ళు ఎటు పడితే వెళ్ళడం, చెవులకి వెళ్ళడం, చూసి నేను నచ్చినవన్నీ మనకు పొందాలనుకోవడం, దాన్ని కొనకుండా ఇంకా పూర్తిగా వాటి మీద మమకారం పెంచుకొని ఇంకా పూర్తిగా ఆశ్రయించడం, దొరకకపోతే విపరీతమైన బాధ, దుఃఖము, చివరికి ఎక్కడికి వెళ్తారంటే దాన్ని వినాశనం అన్నా చేసేయాలి, లేకపోతే నాకు కానప్పుడు పనికిరా ఈ దేశంలో ఉంచడానికి వీలు అన్నట్టుగా యాసిడ్ వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఒక దుర్మార్గపు ఆలోచన. కాబట్టి మనసుని కంట్రోల్ చేయడం, ఇంద్రియాలను కంట్రోల్ చేయడం, పంచ ఇంద్రియాలు అంటారు, వీటిని కంట్రోల్ చేసే విధానం ప్రత్యాహారం ఉంది. ఎప్పుడైతే ఇది కంట్రోల్ అయిపోయేటప్పుడు మన యొక్క మనస్సు ఒక దాని మీద, ఒక విషయం మీద లగ్నం చేయడానికి కుదురుతుంది. దాన్నే ధారణ అన్నారు. ప్రత్యాహారం తర్వాత ధారణ అంటే కాన్సన్ట్రేషన్ చేయడం. దాని అదే శక్తి కనుక ఇంకా ఎక్కువగా ఎనర్జీ ఇస్తూ అలాగే ఉండి ఎక్కువ సమయం ఉండగలిగితే దాన్ని ధ్యానం అన్నారు. ఆ తర్వాత వచ్చేది సమాధి. మీరేంటి, మీకు విషయం ఏంటి పూర్తిగా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. తర్వాత మీరు ఒక అద్భుతమైన స్థితిని ఎంజాయ్ చేసే స్థితికి వెళ్తారు. ఒక తురియ లాంటి స్థితి. మనం పడుకున్న తర్వాత డీప్ సైలెన్స్లోకి వెళ్తాం. దాన్ని ఏమంటారు, డీప్ స్లీప్ అంటారు. అలా వెళ్ళినప్పుడు నిజంగా వి డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నిద్రపోయిన తర్వాత తెలుసా మనకి, కానీ ఎదురు అంటే మెలకు వచ్చిన తర్వాత మన ఒంటికి తెలుస్తుంది, నిద్రపోయిన తర్వాత తెలియదు. కానీ లోపటి నుంచి నడిపించే ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, వెరీ పవర్ఫుల్. అది ధ్యానం లోపల డీప్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఒక సమాధి స్థితిని అనుభూతి పొందే ఒక అద్భుతమైన స్థితిని. అందుకని స్టెప్ బై స్టెప్ మనకి ఒక ఉన్నతమైన స్థితికి చేరడానికి వేసినటువంటి మెట్లు యోగా అనేది. ఇవన్నీ కలిస్తే అష్టాంగ యోగం అన్నారు, 8 రకాలు. దాన్ని కలిపి మనకు మన ఋషులు పతంజలి ఏంటి, రమణ మహర్షి గొప్ప వాళ్ళందరూ ఇదే చెప్పారు. స్వామి వివేకానంద 4 పాదాలుగా చక్కగా డివైడ్ చేసి మనందరికీ తెలుసు, రాజయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, ఇట్లా రకరకాలుగా చెప్పారు. సో ఏది ఏమైనా చివరికి మనం అల్టిమేట్గా చేరాల్సిన స్థితికి చేరాలి, ఉన్నతంగా ఆలోచించాలి, మన యొక్క జీవితాన్ని మార్చుకొని. ఇది కొంతకాలం మన జీవితం భూమి మీదకి వచ్చాము, తర్వాత వెళ్ళిపోతాం. ఎవరు ఏ స్థితిలో ఎలా ఉంటారో తెలియదు, రేపొద్దున కూడా ఏం జరుగుతుందో తెలియదు. అందుకని శరీరం బాగా పెట్టుకోవాలి, దాంట్లో ఉన్న మనసు. అందుకని సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నారు. ఈ శరీరం బాగుంటేనే ఇది బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. సో అందుకని ఈ వాహనం లాగా పెట్టుకునేటువంటి స్థితి. అంతేకాదు ఈ మధ్యకాలంలో చాలామంది లోగా ఫీల్ అవుతున్నారు. ఈ గత 10 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, 30 years నుంచి ఫీల్డ్లో నేను చూస్తున్నాను అంచెలంచెలుగా. కానీ 10 years ఎందుకు ఇంత చేంజ్ అవుతుందో, స్పీడ్గా వెళ్తున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటున్నాయి. దొరికిపోయేసరికి చాలా లో అవుతున్నాయి. కంపారిజన్ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్ఫాక్చుయేషన్స్. అది ఒకటి ఇలా అని చెప్పడానికి లేదు, కానీ యథార్థంలో నుంచి డిఫరెంట్ వేలో జీవిస్తూ అదే జీవితం అనుకుంటూ ఒక భ్రాంతిలో బ్రతుకుతూ అది చాలా లోగా ఫీల్ అవుతున్నారు. ఇది యథార్థంగా సహజంగా ఇప్పుడు పక్షి ఉంది, ఎంత హాయిగా స్వేచ్ఛ జరుగుతుంది. ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఈ పూటకి దానికి ఆకలేషన్ తినేస్తుంది, గట్టగేసిన తాగేస్తుంది, సాయంత్రం కానీ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, ఎంత స్వేచ్ఛగా హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తుంది. వెరీ బ్యూటిఫుల్. అలాగే మీరు ఏ జీవినైనా చూసినా అంత చక్కగా సహజంగా జీవించే ప్రతి జీవిలో ఉన్న ఆనందాన్ని, ఆ తృప్తిని పొందడానికి మనిషి ప్రయత్నం చేయాలి. అందుకని డాక్టర్ గారు ఆయన స్పీచ్లో ఒకసారి చెప్తారు, ఒక పశువు అంటే ఒక జంతువు లాంటి జీవితం పొందాలంటే కూడా అదృష్టమే అంటారు. అంటే అది ఎంత సహజంగా ఉంటుంది. మనం అన్నీ కాంప్లికేట్ చేసుకుంటున్నాం, అన్నెసరిగా. కాంప్లికేషనే మనకి జీవితానికి అనర్థాలు. అందుకని మనకి కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ 3 స్థితుల్లో మనం జీవిస్తుంటాం ప్రతిరోజు. అంటే మెలకువగా ఉండగానే ఇది కాన్షియస్ స్థితి. మనం నిద్రలోకి వెళ్ళిన తర్వాత కళలు అంటూ అలాగే డీప్గా 2 రకాలుగా జరుగుతుంది. దాని యొక్క సబ్ కాన్షియస్ అండ్ డీప్ లెవెల్ ఉండేది మనకు తెలియదు, అది గాఢ నిద్ర. సో కాబట్టి మన జీవితంలో ఏదైతే డే టైంలో జరుగుతుందో అవన్నీ కూడా మెమొరీగా మైండ్లో మిగిలిపోతా ఉన్నాయి. అవి ఇంప్రింట్స్ అంటారు. సో అందుకని ఆ ప్రింట్స్ అన్నీ కూడా అలా ఉంచుకొని మనకు తెలియనటువంటి అన్నెసరీ అండ్యూగా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మైండ్లో నింపుకుంటున్నాం.
మీరు బయటకు వెళ్తున్నారు, ఒక రాయి కనబడితే ఎంత బాగుంటుంది, ఎప్పుడో ఉపయోగపడుతుంది, తీసుకుని ఒక బుట్టలు వేస్తున్నారు. ఇంకోటి ఏదైనా ఒక చిన్న కర్రపొడి అనేది చాలా బాగుంది అనుకుని అది బుట్టలు వేస్తాం. ఇలా వెళ్తూ వెళ్తూ మీకు ఏది పెడితే అది తీసుకొని వచ్చి మన వంటింట్లోనూ మన ఇంట్లోనూ పెట్టాం. అలా ఒక్కరోజు కాదు, రోజు అలాగే తీసుకొచ్చి ఇంట్లో పడేసేయండి. మీకు చివరికి మీరు ఉండడానికి కూడా ప్లేస్ ఉంది. సో ఇది అవసరమా? ఎప్పుడో అవసరపడుతుందని ఏదో ఒక దిస్ ఈజ్ కాల్డ్ అన్నెసరీ ఏంటి కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్, కలెక్టింగ్ ది మెటీరియల్. అలా పెడితే మన ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటుందో, ఎంత అన్నెసరీగా వాటితో నిండిపోయి మనకు హ్యాపీనెస్ ఇవ్వదో, ఇది అంటే థాట్ ప్రాసెస్. సో అందుకని సహజంగా జీవించడం, తక్కువ ఇన్ఫర్మేషన్తో ఉండడం, అసలు అన్నెసరీ వాటికి అటాచ్మెంట్ లేకపోవడం. అది ఈరోజు మంచన సత్యనారాయణ గారి సక్సెస్ ఒకటే ఒక కారణం ఇదే. ఆయన ఒక దీనికి తప్ప ఇంకేమీ పట్టించుకోదు, అవసరమే లేదు. ఉదయం నిద్ర లేచినంత పడుకునేంత వరకు దీని తప్ప ఇంకేం ఆలోచన లేదు. 100% మనస వాచ కర్మణ. మీరు అందరు చూస్తున్నారు కదా, 20 years నుంచి నేను దగ్గరగా చూస్తున్నాను. చెప్తారు మాకు కూడా, ఇది వేరే వాటికి అసలు అటాచ్మెంట్ అనవసరంగా వాటికి టైం వేస్ట్ చేయలేదు. ఎందుకంటే రేపటి రోజు మనది కాదు. ఈరోజు ఏం చేయాలన్నా ఈరోజే మనది అనుకొని చేయాలంట. అంత అద్భుతమైనదండి. అంత నిగ్రహ శక్తితో ఒకే ఒక ఏమంటారు ఫైట్తో, ఒకే పాషన్తో వివేకానందుడు కూడా చెప్తారు కదా, ఒక ఐడియా తీసుకోండి, దాని మీదనే ఆలోచిస్తూ ఉండండి, దాన్నే చేస్తూ ఉండండి, చివరికి నువ్వు అనుకున్నది 100% అయిపోతుంది. నీకు అత్యంతమైన నమ్మకం ఉండి నువ్వు చేస్తే మాత్రం ప్రకృతి పాదక్రాంతం అవుతుంది అంటారు. నిజంగా ఒక కొటేషన్స్ వింటుంటే వెంట్రుకలు ఏమంటారు కానీ రోమాలు నెక్కబడుతూ ఉంటాయి. అది ఒక పెద్ద అంటే లోపల డీప్గా వెళ్ళి మాట్లాడే విషయాలు. సో మనం కూడా మనకి ఈరోజు అన్నెసరీ థాట్స్ నుంచి మనం బయటపడాలి. అన్నెసరీ మెటీరియల్ని బయటకు పడేస్తే, క్లీన్ చేస్తే ఇల్లు ఎంత అందంగా ఉంటుందో మన మనసు కూడా చాలా అంత తృప్తిగా ఆనందంగా ఉండగలుగుతుంది. ఫ్రీగా ఉండాలి మైండ్ అంతా కూడా. అన్ని థాట్స్తోని అన్నెసరీ భయాలు, ఆందోళనలు. అసలు మీరు విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ మన మిత్రులు కూడా చాలామంది ఉంటారు. కొంత లిఫ్ట్లో వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకు ఏమవుతుంది భయం తెలియదు. దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. నీళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు, హైడ్రోఫోబియా. పాములు, తేళ్ళు, పులులు అంటే ఎవరికైనా భయమే. కానీ గిర్ర పురుగులు, వడ్డింకల అక్కడెక్కడో బండి ఉంటుంది, దాన్ని చూస్తే ఇక్కడ ఎందుకు భయపడతారు? విపరీతంగా టెన్షన్లో అవుతారు. సరే, కొంతమంది భర్త అంటే భయం, కొంతమంది భార్య అంటే భయం, కొంతమంది ఇది వాళ్ళకున్న ఎందుకు అంటే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి, ఇంకొక జంతువుతో అసలు జంతువులు, పురుగులు ఇవి లేకుండా సృష్టి ఎలా ఉంటాయండి? ప్రతిదానికి ఒక రోల్ ఉంది. తేనెటీగ నుంచి మొదలుకొని దోమయుగ నుంచి ప్రతిదానికి రోల్ ఉంది. ఎందుకు పెట్టారు సృష్టిలో? పెట్టలేదు. మనం ఒక్కరి ఇలా జీవిస్తున్నామంటే ఎన్ని మనకు చుట్టూ పని చేస్తున్నాం. మన గాలి మనం తయారు చేసుకుంటున్నాం, మన నీళ్లు తయారు చేసుకుంటున్నాం, మన ఫుడ్ మనం తయారు ఎంతోమంది మనకు సహకరిస్తున్నారు. ఎన్నో జీవులు మనకి డైరెక్ట్ ఇంటరాక్ట్ చేస్తేనే ఈ సృష్టి నడుస్తూ ఉంది, అయితే నడవదు. ఈరోజు గాలి తీసుకోవాలంటే చెట్లు కదా, పాలినేషన్, ఆకులు, కాయలు కింద మనం రావాలంటే గాలి ఉండాలి, నీరు ఉండాలి, లేకపోతే తేనెటీగ లాంటి పురుగులు, కీటకాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ఆహ్వానించగలగాలి, ప్రతిదాన్ని ఆస్వాదించగలగాలి. ఇది దాన్ని సృష్టి రహస్యంగా మనం ఫీల్ అవుతూ అట్లే దాన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఫీల్ కావాలి. అందుకని భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఏం జరగవు. బల్లి మనకు ఎప్పుడు ఏం చేయదు, అది దాని బతుకు అది బతుకుతూ ఉంది. కానీ మనకు తెలియనటువంటి బాధ చూడగానే అని ఆ ఎలుక అక్కడి నుంచి పోతే అని మొత్తం కనిపించదు అని అరుస్తారు. సృష్టిలో అంటే మనం ఎప్పుడు చూడకనో లేదా ప్రకృతితో జీవించకనో. కొంతమంది పాములు ఏములు వస్తున్నట్టు పోతుందంటే అవేం పట్టించుకోరు, అవేం చేయరు. సో అట్లా కొన్ని క్రూరమైన వాటికి సహజమే, కానీ ఏమి చేయని వాటికి కూడా మనం బాధపడుతున్నాం. అంటే ఇది అన్యూ థింకింగ్ అంటారు. ఏం జరుగుతుంది. సో కాబట్టి థాట్ ప్రాసెస్ని మారిస్తే మన జీవితం మారుతుంది. అందుకని నీ ఆలోచనలు ఏంటో నీకు తెలిస్తే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆలోచన మారాలంటే ఏం చేయాలి?
ఆలోచనలు మార్చుకుంటే కదా. సో ఇది మనం ఎవరితో కలుస్తున్నామో, ఎలాంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నాము, ఎలాంటి వాతావరణం జీవిస్తున్నామో అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, అది మారకపోతే మారదు. సో కాబట్టి మీరు ఆలోచించండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం. వేడిగా ఉండే దగ్గర ఉంటే వేడి వస్తుంది. నాకు వేడి వస్తుందని అక్కడే ఉంటే ఎట్లా వేడి అవుతుంది? యూ షుడ్ మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్. చల్లటి వాతావరణం ఎంచుకోండి, మంచి వాళ్ళ మధ్య జీవించండి, మంచి వాళ్ళతో దాన్ని సత్సంగా ఉంటారు. మంచి పుస్తకాలు చదవండి, మంచి సాహిత్యం చదవండి, మంచి విషయాలు వింటండి. అందుకనే మన వేదాలలో కూడా చెప్పింది, మంచి వినండి, మంచి చూడండి, మంచి మాట్లాడండి. ఇవన్నీ కూడా డాక్టర్ గారు ఏమన్నారు? చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అంటే చెడు తినకు అని కూడా చెప్పారు. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ ద ఫ్యూయల్ ఫర్ ది బ్రెయిన్. అందుకే మన థాట్కి ఆహారము ఈ అలవాటు కూడా ఎంత ముఖ్యమైన చూడండి. సో అదే కాదు, ఈ థాట్ ప్రాసెస్ని మనము మార్చుకోవచ్చు. దానికి కొన్ని ఇప్పుడు కాదు, ఎప్పుడో వేదకాలం చదివి ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక అద్భుతమైనది థియరీని డెవలప్ చేసేసి శంకులు వచ్చిన తీర్థంలాగా మనకు అందించారు. ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్? చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. యద్భావం, ఈరోజు చెప్పారు అది, యద్భావం తద్భవతి. మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. సో కాబట్టి మీరు భయం అంటే భయం వస్తుంది. మీరు వాటితో ఫ్రెండ్షిప్, పులులు సింహాలతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు, చక్కగా అవుతుంది. ఎన్ని చూస్తున్నాం మనం. సో కాబట్టి మనము మన ఆలోచనలను ఎలా మార్చుకోవాలంటే చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. అందులో మనము కొద్దిగా డిఫరెంట్ వేలో ఉండి ఇంకో వాళ్ళకు రావాలనుకున్నప్పుడు ఇది ఎవరు మార్చరు. మన ఆలోచన ఎవరు మార్చుకోవాలి? మనమే మార్చుకోవాలి. ఈ మార్చుకునే విధానంలో ఒకటి విజువలైజేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంది. అంటే పొద్దున్న లేచినప్పుడు నేను బాగా లావున్నాను కదా, 120 కిలోలు ఉన్నాను. అందరం ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇక్కడ 50% మెంబర్స్ వచ్చారు. షుగర్తో వస్తున్నారు, మోకాళ్ళ నొప్పులతో వస్తున్నారు, డయాబెటీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు ప్రాబ్లం ఉంది 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 దాని మీదనే నడుచుకుంటా ఉంటే మైండ్ కూడా సబ్ కాన్షియస్ రిసీవ్ చేసుకుంటుంది. అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటే రోగం ఉంది అంతే, ఇంకా డౌన్ అవుతుంది. నాకు ఇంకా డ్యామేజ్ అయిపోతున్నది, కాళ్ళు పోతున్నాయి, ఐస్ పోతున్నాయి అని అంటే అయిపోతా ఉంటాయి. ఎందుకని థాట్ అదండి. కానీ లోపల ఒకటి భయం ఉన్నా కూడా మనం లేనట్టుగా ఉన్నా అది ఉన్నా సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడు నాకు షుగర్ ఉంది అనేది ఉన్నా, నాకు ఎప్పుడు బరువు ఉందని. మన బయట ఎవరైనా మాట్లాడుకున్నా కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే నేను ఇలా ఉన్నాను, ఇది నా థాట్ వాళ్ళ థాట్కి సేమ్ అయిపోయిందని ఫీల్ అవుతూ ఉంటాను కదా. వెంట్రుకలు కొద్దిగా వెంట్రుకలు తక్కువ ఉన్నాయి, వెంట్రుకలన్నీ బాగా తగ్గిపోయినాయి. నా బోడగుండు గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళంతా. ఎవరికి ఉందండి టైం ఆలోచించేది? ఎవరికి లేదు. ఒకసారి మాట్లాడతారు, రెండుసార్లు మాట్లాడతారు. నువ్వు డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నా మాట్లాడాలి కదా. సో అవి పక్కన పెట్టేసి మన థాట్స్లో ఉన్నటువంటి పవర్, ఎనర్జీని మనమే విజువలైజ్ చేసుకుంటే మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది లైఫ్. దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఒక స్థితి నుంచి ఇంకో స్థితి మేనిఫెస్టేషన్. ఎప్పుడు ఎలా చూడాలి? బరువు మీరు చూడకుండా లేకుండా మీరు సన్నగా జీవితంలో ఉండి ఉంటారు. ఆ ఫోటో పెట్టుకోండి. నేను ఇలా కావాలి అనేది మనసులో ఉండి నేను అయ్యాను. మీరు అలా ఫీల్ అవుతుండాలి. కళ్ళు మూసుకున్నారంటే సన్నటి ఫిగరే కనబడాలి. మేము ఇలా వేస్ట్ తిననీయదు, వేస్తే మీరు పడుకొని ఎక్సర్సైజ్ చేపిస్తుంది, అటు వాక్ చేస్తుంది, ఇటు వాకింగ్ చేపిస్తుంది, తర్వాత ఫుడ్ కంట్రోల్ పెట్టేస్తుంది, థాట్ ప్రాసెస్ మారుతుంది. ఒక 2-3 కిలోలు తగ్గింది, అబ్బా ఏమో ఎక్స్పీరియన్స్, ఇంకా ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా కంట్రోల్ చేస్తాం. నువ్వు అల్టిమేట్గా నువ్వు సన్నగా తయారైపోతావు. ఎందుకంటే నీ థాట్ ప్రాసెస్, నీ ఆలోచన మార్చింది, నీ ఆచరణ మార్చేసింది, అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేసింది. ఇంకా నా జీవితంలో కాదులే ఈ జన్మకి అని మీరు అనుకున్నారనుకోండి, ఇంకా పెరుగుతూనే ఉంటారు, ఇంకా పెరుగుతుంది, ఇంకా కాదులే అని అంటారు. ఇలా మన నెగిటివ్ని ఇంకా రీఇన్ఫోర్స్ చేయొద్దు. మనం మార్చాలి, ఇతరులు మార్చాలి, మనమే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. మీ మోకాళ్ళ నొప్పుల కానించి నడుము నొప్పుల వరకు నేను ఇంకా అద్భుతంగా రోజుకి నాలో మార్పు వస్తుందని మీరు ఫీల్ కండి.
ఇంకా హ్యాపీగా ఉన్నాను, ఈరోజు ఇంకా తగ్గింది అనుకోండి, మీరు వండర్ఫుల్గా మీరు నార్మల్ స్థితికి వస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అందరికీ రాజుగారు తెలుసు కదా. మీరు కొంతమంది 6 నెలల సంవత్సరానికి రాజుగారి దగ్గరికి రావాలని కోరుకుంటారు కదా. సో అక్కడి నుంచి వెళ్ళి ఏదో సమస్యలతో వచ్చిన తర్వాత డాక్టర్ గారు కనబడగానే ఒక 25% మీ ప్రాబ్లం పడినట్టే, ఎందుకంటే ఒక నమ్మకం. ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత తగ్గిపోతుందండి, ఫుల్గా బాగా అన్నారండి, అయిపోయింది 50%. మీ 50%లో మీరు 25% చేస్తారు, నేను 25% మీకు సపోర్ట్ చేస్తాను, అయిపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్, నాకు మంచి మిత్రులు నేను ఇలాగే వచ్చాడు. ఆయనకి స్టమక్లో ఇబ్బంది కొద్దిగా, అంటే కంట్రోల్ ఉంచుకుంటూ ఉంటాడు. ఏదో ఒక ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, నాకు తగ్గట్లేదు, రాజుగారితో నాకు ఇంటర్వ్యూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేప్పుడు కుదరట్లేదు అన్నాను. ఇంకా ఆయన నష్టం ఏంటంటే అది ఎప్పుడు ఫోన్ చేయడం నాకు రాజుగారితో మాట్లాడాను. ఈ ప్రాబ్లం బాగా పెరిగిపోతూ ఉన్నది, ఏం చేయాలో తెలియట్లేదు. సో నేను అన్నట్టు డాక్టర్ గారిది జాయినింగ్ డే అయితే ఉంటారు, నువ్వా నేను తీసుకెళ్ళి మాట్లాడిస్తాను, అందుకని ఏం చేయాలి. సరే ఆయన ప్రత్యేక హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, సార్ పరమ భక్తుడు, కాస్త నువ్వు మాట్లాడితే మా ఆలోచనలు మారుతాయి అని అంటే, సార్ పాపం 5 minutes టైం ఇచ్చేసి ఆయన ప్రాబ్లం అంతా విని, వీళ్ళకి ఇలాగే చేస్తున్నది బాగుంది, కొద్దిగానే స్మాల్ చేంజెస్ చెప్పేసి మీకు బాగా తగ్గిపోతుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కరెక్ట్గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఇంకా మళ్ళీ ఎట్లా ఉంది అని అంటే, మళ్ళీ ఒకసారి డాక్టర్ గారితో కలిపి ఏమంటారు, మళ్ళీ ప్రాబ్లం అనుకున్నాను. కానీ ఆయన ప్రాబ్లం తగ్గిపోయిందండి, నా గురించి కాదు మా మదర్ గురించి మాట్లాడుతున్నాను చెప్పి ఆయన అప్పటి నుంచి 6 నెలల నుంచి చేస్తున్నాడు. అదే చేశాడు, డాక్టర్ గారు అదే చెప్పాడు, కానీ మొత్తం తగ్గిపోయింది. వాట్ హ్యాపెన్, రియల్ స్టోరీ. జస్ట్ లాస్ట్ 1 month కింద మాట్లాడి నేను చెప్తాను. సో ఇలా ఉంటుంది మనకి. మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మేము ఇలా జీవితంలో ఎక్కడి స్థితి నుంచి ఏ స్థితికైనా మార్చగలదు, లోపల హీల్ చేయదు. ఒక సబ్కాన్షియస్ మైండ్ లోపల ఒకటి నడుస్తూ ఉంటుంది మీకు తెలియకుండానే. ఆ మైండ్ని మీరు పట్టుకోవాలి, దాంట్లో మీకు రెయిన్ఫోర్స్ చేయాలి, మీ జీవితం అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎంత బాగా అద్భుతంగా పని. మీరు పొద్దున్నే 4 గంటలకు లేవాలని మీరు మనసులో అనుకోండి, మీరు పడుకుంటే మీరు అలారం లేకపోయినా కూడా తక్కువ చేస్తారు ఆ టైంకి. రాజుగారి ఆశ్రమానికి రావాలని 6 గంటలకు ట్రైన్ ఉంది, రోజు 6 గంటలకు లేస్తారు. మీరు అలారం పెట్టుకోకండి, 3 గంటలకు లేచి కూర్చొని రెడీ అయిపోయి 4 గంటలకు ట్రైన్ పెట్టుకుంటారు. నిజంగా కరెక్టే కాదు. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనకి ఏమన్నా టైం గడియారం అని చెప్పిన జీవ గడియారం ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది మనకి సేవకుల్లాగా పనిచేస్తుంది వాడుకుంటే. అది మనకి హీల్ చేస్తుంది, ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది. మన మైండ్ని కంప్లీట్గా ట్యూన్ చేస్తూ మన జీవితాన్ని ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఎదగడానికి వెళ్ళిపోతుంది. మనం సినిమాలు చూస్తుంటే అది ఎప్పుడు చెప్తాను, నేను బాహుబలి సినిమా ఎవరికన్నా ఒక బాహుబలి సినిమా తీయాలని ఎవరు అనుకున్నారు? ఐడియా ఎవరికి వచ్చింది? రాజమౌళి గారికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ థాట్ ప్రాసెస్ని ఒక ఫ్రేమ్ చేసి ఒక సినిమా లాగా ఉంది, ఆయన ఊహించుకున్నాడు. తర్వాత ఆయన సినిమా చేసిన తర్వాత మనం చూసాం, అంతేనా? సో ఫస్ట్ విజువలైజేషన్ టెక్నిక్తో ఆయన మైండ్లో వచ్చింది కాబట్టి అది ఈ రూపకార్యమైంది. ఈరోజు ఎంత అద్భుతమైన ఆశ్రమం తయారైంది. ఎవరు ఫస్ట్ దాన్ని ఇనిషియేషన్ తీసుకున్నారు? రాజుగారు. ఆయన కలలు కన్నాడు ఇలా ఉండాలని, ముందే ప్లాన్ చేసుకుని